ఒకసారి ఒక ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్తే చాలా వేదంతో ఉంది. ఏంటమ్మా వేదంతో ఉన్నావు అంటే, చాలా బాధ ఉందిలేండి అంది. పర్లేదు చెప్పు, మీకోసం ప్రార్థన చేస్తామంటే, ఏం చెప్పనండి, ఇంతకాలం నుంచి దేవుని దగ్గరికి వెళ్తున్నాను. మా ఇంట్లో పిల్లలు గొడవలే, భర్త గొడవే, తాగుడు, అప్పులు, ఎవరి స్థితి వాళ్ళది అయిపోయింది, కొట్టుకునే పని అయిపోయింది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, ఏంది మన కుటుంబం ఎట్లాగైపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళకపోతే మన కుటుంబం బాగుంటుంది అని చెప్పడం ప్రారంభించాడు. నేను అన్నాను, దేవుని దగ్గరికి వెళ్ళిన మన కుటుంబాలు కూడా అంతకంటే ఘోరంగా ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఇంతవరకు దేవుడు నిన్ను కాపాడాడంటే, నీ భర్తను కాపాడాడంటే, నీ పిల్లల్ని కాపాడాడంటే, నేను పోషించాడంటే దేవుడు ఉండబట్టే కదా. కనుక నువ్వు జాగ్రత్తగా ప్రార్థన చేసుకో, నువ్వు మొరపెడితే దేవుడు జవాబిస్తాడు. మొరపెడితే దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడికి ఆయన నీకు జవాబులు ఇస్తాడు అని చెప్పాను. ఏంది ఎంతకాలం అయిపోయింది, దాదాపు 25-20 సంవత్సరాలు అయిపోయింది దేవుని నమ్ముకొని. ఏనాడు ప్రశాంతత లేదు, ఏనాడు సంతోషం లేదు, ఏనాడు ఆనందం లేదు, ఏనాడు కూడా మా ఇంట్లో అందరూ కలిసి ఉన్న స్థితి లేదండి. ఎప్పుడు సమస్యలు, కొట్లాట్లు, గొడవలు, 10 మంది వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నారు. నేనైతే ఒకే ఒక మాట అనగలను. ఏంటయ్యా ఆ మాట అంటే, ఏ ఇంటిలో ధూపం ఉంటుందో, ఏ ఇంటిలో ధూపం వేస్తారో ఆ ఇంటిలో పొగబెట్టినప్పుడు దోమలు కుట్టి నేను బాధపరిచే దోమలు వచ్చినప్పుడు అవన్నీ పొగబెడితే వెళ్ళిపోతాయి. అట్లాగే ప్రార్థనా ధూపం ఉన్న ఏ ఇంటిలోనైనా మొదటి సమస్యలు ఉంటాయి, కానీ అవి చిన్న చిన్నగా దారి పట్టి వెళ్ళిపోతాయి. ఇది మాత్రం వాస్తవం. కనుక నీ ఇంటిలో నిత్యము ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనా ధూపం వల్ల నీ కలిగే బాధలు, నీ కలిగే శ్రమలు, నీ కలిగే ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించి నిన్ను గొప్ప చేయటం ఆయన మొదలు పెడతాడు. కనుక నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం ఒక ఎడదగిన ప్రార్థన, ఒక విడవని ప్రార్థన, పట్టుదలగలిగిన ప్రార్థన, ఆసక్తితో కొన్ని ప్రార్థన, మెలకుగలిగిన ప్రార్థన చేసి మెలకుగా ఉండమన్నాడు. కనుక ఆనాడు ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగింది. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వాన ఆగిపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో శక్తి ఉండాలి. కనుక నిత్యము ఎడతెగని ప్రార్థన, ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకోగలిగితే నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కుటుంబ పరిస్థితులను మార్చగలిగిన వాడై ఉన్నాడు. నీ స్థితిని మార్చగలిగిన వాడు. స్తుతే నీ స్థితిని మారుస్తుంది. కనుక ప్రార్థన చేస్తే నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. కనుక దేవుడు ఏం చేశాడు అని మాత్రం మనం చెప్పొద్దు. దేవుడు నాకు ఏం చేశాడు అని మాత్రం చెప్పొద్దు. కనుక దేవుడి కోసం నువ్వు ప్రార్థన చేసావో లేదా అన్నది ప్రశ్న. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావు, దేవుడు అంతగా నీ కృపనిచ్చే సమస్యలన్నీ తొలగించి నీకు మేలు చేస్తాడు. ఆమేన్.